హాయ్, నా పేరు వినాయక్ టెల్లర్. వెల్కమ్ టు హిస్టరీ సిరీస్ ఇన్ తెలుగు. హిస్టరీ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్గా జియోగ్రఫీతో మొదలు పెడదాం. అదేంటి హిస్టరీ అని చెప్పి జియోగ్రఫీతో మొదలు పెట్టడం ఏంటా అనుకుంటున్నారా? యాక్చువల్గా హిస్టరీకి జియోగ్రఫీయే పునాది. సి ఏ దేశం ఎక్కడుందో తెలియకుండా, దేని పక్కన ఏది ఉందో తెలియకుండా ఊరికే హిస్టరీ చదివితే ఇది అర్థం కాదు. మీరు ప్రాపర్గా హిస్టరీని ఇమాజిన్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ జియోగ్రఫీ అర్థం కావాలి. జియోగ్రఫీ అంటే నా ఉద్దేశంలో మ్యాప్స్, అంటే ఏ దేశం పక్కన ఏది ఉంది, ఇవన్నీ తెలియకపోతే మనకి ప్రాపర్గా ఇమాజిన్ చేసుకోలేం. అండ్ మనకి బాగా అర్థం అవ్వాలన్నా, లేదంటే మంచి మంచి డౌట్స్ రావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇంత చిన్న దేశం ఇంత పెద్ద దేశాన్ని ఎట్లా ఆక్రమించుకుంది, లేదంటే అక్కడెక్కడో ఉన్న అలెగ్జాండర్ గాడు ఇండియా దాకా ఎట్లా వచ్చేసాడు, లేదంటే ఇంకో డౌట్ రావాలన్నా ఫస్ట్ మనకి ఆ మ్యాప్ అనేది ప్రాపర్గా అర్థం కావాలి. అర్థమైతేనే మనకి న్యాచురల్గా డౌట్స్ వస్తాయి. అట్లా వస్తేనే మనం ప్రాపర్గా హిస్టరీని ఇమాజిన్ చేసుకోగలం, తర్వాత గుర్తుపెట్టుకోగలం. యా, సో దానికోసం ముందు మనం మ్యాప్స్ని చూడడం మొదలు పెడదాం. సో ఇది బేసిక్ వరల్డ్ మ్యాప్, మీ అందరికీ తెలిసిందే. సో మనకి మొత్తం 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 5 ఓషన్లు ఉన్నాయి. అసలు ఈ కాంటినెంట్స్ కి పేర్లు ఎట్లా వచ్చాయి అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఏషియా కాంటినెంట్ ఉంది కదా. అయితే ఈ ప్రాంతం చూసారా, ఇది ఆ, టర్కీ. ఆ, ఇప్పుడు టర్కీ దేశం అన్నమాట ఈ ప్రాంతం. ఇది వరకు అనటోలియా అనేటోళ్ళు. ఇక్కడ నుండి కానీ, లేదంటే మెసపటోనియా ప్రాంతం నుండి కానీ, అంటే ఇప్పుడు ఇరాక్ ప్రాంతం నుండి కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఈ తూర్పు పక్కన ఉన్న ప్రాంతానికి వాళ్ళ భాషలో తూర్పు అనే పదం ఏంటంటే ఆషా అనే పదం అన్నమాట. సో వాళ్ళు తూర్పు పక్కన ఉన్న ప్రాంతాన్ని ఆసియా అని పేరు పెట్టారు. సో అట్లా వచ్చింది. ఏషియా అంటే తూర్పు పక్కన ఉన్న ప్రాంతం, ఆషా. నెక్స్ట్ ఈ యూరప్ అనే పదం గ్రీస్ నుండి వచ్చింది. గ్రీస్ లో యూరప్ అంటే ఏంటంటే వైడ్ వ్యూ ఉన్న, అంటే ఎక్కువ ల్యాండ్ ఉన్న ప్రదేశం అని అర్థం. అదేంటి యూరప్ ఇంత చిన్న ల్యాండ్ ఉంది కదా, కంపేరిటివ్ గా ఏషియాతో కానీ ఆఫ్రికాతో కానీ, మరి వాళ్ళు ఎందుకు ఆ పేరు పెట్టారంటే అప్పట్లో వాళ్ళకి ఈ కాంటినెంట్స్ గురించి తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళు యూరప్ లో ఉంటున్నారు, అక్కడ బోల్డ్ ల్యాండ్ కనపడుతుంది, సో వాళ్ళు గ్రీక్ లో ఆ పేరు పెట్టారు. అయితే ఆ తర్వాత ఆఫ్రికా పేరు రోమన్స్ నుంచి వచ్చారు. రోమన్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళ కాలనీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం మొదలు పెట్టారో, ఇక్కడ ఉన్న పార్టీకి వాళ్ళు ఆఫ్రికా అని పేరు పెట్టారు. అయితే ఈ ఆఫ్రికా అనే పేరుకి 2 3 ఆరిజిన్స్ ఉన్నాయి. ఆఫ్రి అనే తెగ ఉండేవాళ్ళు అక్కడ, ఆ తెగ వాళ్ళు పెట్టారని, లేదంటే ఆఫ్రికా అంటే వాళ్ళ భాషలో అది వేడిగా ఉండే ప్రదేశం, లేదంటే చల్లగా లేని ప్రదేశం, ఈ అర్థం వచ్చేలా వాళ్ళు ఆఫ్రికా పేరు పెట్టారు. కానీ రోమన్స్ నుండి వచ్చిందన్నది మేజర్ థియరీ. సో ఇవి 3 పేర్లు ఎట్లా వచ్చాయి. నెక్స్ట్ అమెరికా. యాక్చువల్ గా అమెరికాని డిస్కవర్ చేసిందంటే యూరప్ నుండి అమెరికాకి వెళ్ళింది ఫస్ట్ కొలంబస్. అయితే కొలంబస్ కి తను అమెరికాకి వెళ్ళాడని తెలియదు, అంటే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాడని తెలియదు. కొలంబస్ ఏమనుకున్నాడంటే ఇట్లా ఏషియాకి వెళ్ళిపోయాను అనుకున్నాడు. ఆ తర్వాత అమెరిగో అనే అతను, అది కాదు, అది ఏషియా కాదు, ఇది ఒక డిఫరెంట్ కాంటినెంట్, అది ఒక వేరే కాంటినెంట్ అది, దాన్ని అని చెప్పి అడ్వకేట్ చేశాడు. కాబట్టి ఆ ప్రాంతానికి అతని పేరే పెట్టాడు. అతని పేరు అమెరిగో. సో అతని పేరు మీద అమెరికా అనే పదాలు వచ్చాయి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఆస్ట్రేలియా అంటే లాటిన్ లో బేసిక్ గా సౌత్ లో ఉన్న ల్యాండ్ అని అర్థం. సో సౌత్ ఐలాండ్ డిస్కవర్ అయింది కాబట్టి దీనికి ఆస్ట్రేలియా అని పేరు పెట్టారు. అండ్ అంటార్క్టికా. సి ఈ పదాన్ని మీరు క్లోజ్ గా చూస్తే అది యాక్చువల్ గా యాంటీ ఆర్కిటికా. ఆర్కిటిక్ ఓషన్ అనేది పైన ఉంది కదా, సో దీనికి ఆపోజిట్ గా కింద ఉంది కాబట్టి యాంటీ ఆపోజిట్ గా ఉంది కాబట్టి దీనికి యాంటీ ఆర్కిటికా, ఆ తర్వాత అంటార్క్టికా అయింది. సో ఇట్లా మన 7 కాంటినెంట్స్ కి పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఓషన్స్ చూద్దాం. ఓషన్స్ లో ఫస్ట్ ఇది అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ ఇక్కడ యాక్చువల్ గా ఆఫ్రికాలో నార్త్ వెస్ట్ ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి, అట్లాంటిక్ మౌంటైన్స్. ఈ అట్లాంటిక్ మౌంటైన్స్ ఆనుకుని ఉన్న ఓషన్ గా దీనికి అట్లాంటిక్ ఓషన్ అని పేరు వచ్చింది. అయితే ఇంకో థియరీ ఏం చెప్తుందంటే ఈ మౌంటైన్ కి ఓషన్ కి రెండింటికి అట్లాంటిక్ అనే పేరు రావడానికి గ్రీక్ మైథాలజీలో అట్లాంటిక్ అనే ఒక టైటాన్ గాడెస్ ఉండే, సో వాళ్ళ నుండి వచ్చిందని చెప్పి ఒక థియరీ ఉంది. సో అట్లా ఈ పేరు వచ్చింది. ఇంకొకటి పసిఫిక్ ఓషన్. అసలు యాక్చువల్ గా పసిఫిక్ అంటే
ఆహ్, శాంతియుతమైన పీస్ అని అర్థం అన్నమాట. సో, ఎప్పుడు ఈళ్ళు ఫస్ట్ ట్రావెల్ చేసినప్పుడు ఈ ఓషన్‌లో వాటర్ చాలా కామ్‌గా ఉండేసరికి వాళ్ళు ఈ వాటర్ పీస్‌ఫుల్‌గా ఉందని చెప్పి పసిఫిక్ ఓషన్ అని చెప్పి ఈ ఓషన్‌కి పేరిచ్చారు. ఆ ఇండియా కింద ఉన్న ఈ వాటర్ బాడీని ఎమ్ షేప్‌లో ఉన్న వాటర్ బాడీకి ఇండియా పేరిచ్చారు. ఇండియా ఓషన్. నార్త్‌లో ఉన్నదానికి ఆర్కిటిక్ ఓషన్, సౌత్‌లో ఉన్నదానికి సదరన్ ఓషన్. సో, ఇట్లా మనకి 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్ ఉన్నాయి. సో, ఇది అందరికీ తెలిసిందే. ఒక క్విక్ రివ్యూ. సో, ఇప్పుడు మనం యురేషియా అంటే యూరప్ ఇంకా ఏషియా, పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా ఈ పర్టిక్యులర్ లా జియోగ్రఫీని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకు ఈ పర్టిక్యులర్ జియోగ్రఫీ అంటే ఆహ్, మెజారిటీ ఆఫ్ హిస్టరీ అంటే చాలా వరకు హిస్టరీ ఇక్కడే జరిగింది. అమెరికాలో కూడా నాగరికత ఉండే. కాకపోతే అది ఐసోలేటెడ్‌గా ఉండేది. సో, ఇక్కడే మానవులు ఆహ్, మనం మన 5,000 సంవత్సరాలు వెనక్కెళ్తే ఎక్కువ హిస్టరీ ఇక్కడే జరిగింది. సో, ఈ పర్టిక్యులర్ జియోగ్రఫీని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ దీని మీద కాన్సంట్రేట్ చేద్దాం. సో, ఫస్ట్ మనకి 4 మేజర్ సివిలైజేషన్స్ ఉండేవి. బ్రాంజ్ సివిలైజేషన్స్. ఫస్ట్‌దేంటంటే నైల్ నది ఒడ్డునున్న ఆఫ్రికా. అది ఇక్కడ ఉంది. సారీ, నైల్ నది ఒడ్డున ఈజిప్ట్‌లో స్టార్ట్ అయింది సివిలైజేషన్. ఇది ఇక్కడ. అండ్ సెకండ్‌దేంటంటే టైగ్రస్ ఇంకా యూఫ్రటీస్ నదుల మధ్య మెసొపొటేమియా. అసలు మెసొపొటేమియా అంటేనే 2 నదుల మధ్య ఉన్న ఏరియా అని అర్థం. ఇప్పుడు ఇరాక్ ప్రాంతం ఉందిక్కడ. థర్డ్‌దేంటంటే ఇండస్ వ్యాలీ. సో, ఇండస్ వ్యాలీ ఇప్పుడు సప్త సింధు నది అంటారు కదా! అంటే ఈ సింధు నది తీరాన ఇండస్ వ్యాలీ ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్‌గా చైనా చైనాలో యెల్లో రివర్ నది ఒడ్డున చైనాలో సివిలైజేషన్ స్టార్ట్ అయింది. సో, ఇవే ఫస్ట్ 4 సివిలైజేషన్స్ అన్నమాట. అయితే చైనాలో ఉన్న సివిలైజేషన్ సెపరేట్‌గా స్టార్ట్ అయింది. అది వీటితో సంబంధం లేదు. అయితే ఆ సెపరేట్‌గా, ఇండిపెండెంట్‌గా స్టార్ట్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే, వీళ్ళతో కట్ అయిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి చాలా మౌంటైన్స్ ఉండేయి. ఇక్కడ హిమాలయాస్, ఇక్కడ ఇంకా చాలా చాలా మౌంటైన్స్ ఉండే. సో, అది చాలా హిస్టారికల్‌గా అది సెపరేట్‌గానే ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అండ్ అది ఇప్పటికి కూడా చైనాలో మిడిల్ కింగ్డమ్ అనే ఒక థియరీ ఉంది. అంటే ఏంటంటే, ప్రపంచం ఎట్లా ఎట్లా ఎన్ని యుద్ధాలు జరిగినా సరే మనం కలగ చేసుకోకూడదు. మన ధ్యాస ఎప్పుడు మన మీదే ఉండాలి అన్న ఫిలాసఫీ. అది జియోగ్రఫీ నుండే ఎవాల్వ్ అయింది. వీళ్ళ జియోగ్రఫీ నుండే. అది ఇప్పటికీ ఆళ్ళ మీద ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉంది. సో, చైనాలో ఇండియా సెపరేట్‌గానే అంటే ఆహ్, వాళ్ళు స్టార్టింగ్ నుంచి సెపరేట్‌గానే ఉన్నారు. అయితే ఈ 3 సివిలైజేషన్స్ కాంటాక్ట్‌లోనే ఉండేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు. ట్రేడ్ జరిగేది, అన్నీ జరిగేది. సో, ఈ ఇక్కడున్న జియోగ్రఫీని కొంచెం బాగా అర్థం చేసుకోవడం మొదలుపెడదాం. ఫస్ట్ ఈ ఈజిప్ట్, మెసొపొటేమియా అండ్ ఇప్పుడు టర్కీ. టర్కీ అంటే తెలుసు కదా! ఇప్పుడు ఈ 'దూకుడు' సినిమా మహేష్ బాబుది ఉంది కదా! 'గురువారం మార్చి ఒకటి' అనే పాట. అది ఇక్కడే జరిగింది. టర్కీలోనే జరిగింది. అయితే ఒకప్పుడు దాన్ని అనటోలియా అనేవారు. అండ్ అనటోలియా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ అసల అగ్రికల్చర్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది అనటోలియాలోనే. సో, ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. మెసొపొటేమియా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈజిప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 3 ఏరియాలని కనెక్ట్ చేస్తూ లెవాంట్ అనే ప్రాంతం ఒకటుండేది. సో, అయితే ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకా పాలెస్తైన్ ఇవన్నీ ఈ ప్రాంతంలోనే ఉంటాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది బేసిక్‌గా ల్యాండ్ బ్రిడ్జ్ కింద ఈజిప్ట్‌ని తర్వాత మెసొపొటేమియా, అనటోలియా ఈ ప్రాంతాలను కనెక్ట్ చేసేది. అదేంటిది ఇక్కడ డెజర్ట్ కూడా అప్పుడు సౌదీ అరేబియా నుంచి కూడా మెసొపొటేమియా నుంచి ఈజిప్ట్‌కెళ్ళొచ్చు కదా! ఇలా ఇలాగే ఎళ్ళాలన్నారు. ఆహ్, ఇలాగే ఎళ్ళాలని ఎందుకు ఇలా కూడా ఎళ్ళొచ్చు కదా! అనుకోవచ్చు. అయితే ఇదంతా డెజర్ట్ ఏరియా. మీకెప్పుడైతే ఎడారి ఉందో మనుషులు ఇదివరకు రోజుల తరబడి ప్రయాణం చేసేటోళ్ళు. ఆ ప్రయాణం చేసేటప్పుడు మీకు వాటర్ బాడీస్ లేకపోయినా, లేదంటే గ్రాస్ లేకపోయినా, ఫెర్టిలిటీ లేకపోయినా సారవంతమైన భూమి లేకపోతే యానిమల్స్‌కి గ్రాస్ దొరకదు. మనుషులకి వాటర్ దొరకదు. అలాంటి అలాంటి ప్రయాణాలు చేయలేరు. సో, భూమున్నా ఇట్లా ప్రయాణం చేయలేరు. సో, ఇట్లానే బోవాలి. అందుకనే ఈ ల్యాండ్‌కి హిస్టారికల్‌గా బోలెడన్ని టెన్షన్స్ ఉండే. ఆ ల్యాండ్‌ని కంట్రోల్ చేద్దామని చాలా మంది. సో, ఇప్పుడు ఆహ్, ఇజ్రాయెల్ ఇంకా పాలెస్తీన్ మధ్య గొడవలు ఎప్పటినుంచో ఉంటుండే. ఈ ల్యాండ్‌లో ఎప్పటినుంచో పొలిటికల్ టెన్షన్స్ ఉంటుండే.
సో అదొకటి. అండ్ మెసొపటోమియాకి ఇండియాకి మధ్యన పెర్షియా ఉంటాయి. పెర్షియా ఇది ఫస్ట్ ఎంపైర్ ఇదే అవుతుంది. సో ఇండియా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, పెర్షియా, మెసొపటోమియా, అనటోలియా మెసొపటోమియా ఇంకా అనటోలియా నుండి ఈజిప్ట్ లోకి వెళ్ళాలంటే లెవాంట్ ద్వారా వెళ్ళాలి. సో ఇది ఇనిషియల్ గా కనెక్టెడ్ వరల్డ్ అన్నమాట. ఈ జియోగ్రఫీని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఈ ఏరియా అంతా డిజర్టే ఉంటుండే. అది ఆ తర్వాత క్యామిల్స్ ని డొమెస్టికేట్ చేసి క్యామిల్స్ ద్వారా ఆ, అదే ప్రయాణం చేసే టైం వరకు ఇక్కడ ప్రజలు ఎక్కువ వాడకపోతుండే ట్రాన్స్పోర్ట్. తర్వాత తర్వాత వచ్చింది. అయితే ఈ నార్త్ మీరు ఇంకోటి గమనిస్తే సివిలైజేషన్ అనేది బేసిక్ గా ఎప్పుడు ఈ లెవెల్లోనే స్టార్ట్ అయింది. ఇక్కడ ఎల్లో రివర్ కానీ ఇండస్ రివర్ కానీ ఈ ఏరియాలోనే ఎక్కువ స్టార్ట్ అయింది. అయితే నార్త్ కి వెళ్ళే కొద్దీ మనకి స్టెప్ ల్యాండ్స్, అంటే స్టెప్స్ అంటే ఏంటంటే గ్రాస్ ల్యాండ్స్ అనమాట ఇవి. అంటే ఇప్పుడు మంగోలియా కానీ కజకిస్తాన్ కానీ ఈ ఏరియా అంతా స్టెప్ రీజన్ అంటాం, అంటే గ్రాస్ ల్యాండ్స్. అక్కడ అక్కడ ఎక్కువ పశు పెంపకాలు, తర్వాత హార్స్ ని డొమెస్టికేట్ చేయడం, వీటి చుట్టేనే మానవ జీవితం ముడిపడి ఉంది. అంటే అగ్రికల్చర్ అంత డెవలప్ అవ్వలేదు. సో ఇది ఆ ఈ జియోగ్రఫీ మనం అర్థం చేసుకోవాలి ఏన్షియంట్ హిస్టరీ అర్థం అవ్వాలంటే. అయితే అనటోలియా నుండి ఈ పక్కకి వెళ్తే యూరప్ లోకి ఎంటర్ అవుతాం. యూరప్ లో ఫస్ట్ గ్రీస్ లోకి ఎంటర్ అవుతాం. అండ్ ఈ గ్రీస్ అనేది ఇది ఈ ఏరియా ఇది ఫ్రాగ్మెంటెడ్ గా ఉంటది. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రీస్, ఎందుకంటే గ్రీస్ అనేది ఒక పెద్ద ఎంపైర్ అవుతుంది. తర్వాత ఈ పెర్షియా ఎంపైర్ తర్వాత గ్రీసే ఎంపైర్ అవుతుంది. సో గ్రీస్ ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రీస్ తర్వాత ఇగో ఈ ఏరియాలో రోమన్ ఎంపైర్ అవుతుంది, అంటే ఇప్పటి ఇటలీ ప్రాంతం అన్నమాట. ఇక్కడ నుంచి రోమన్ ఎంపైర్ స్టార్ట్ అవుతుంది. ఈ రోమన్ ఎంపైర్ అనేది మెడిటేరియన్ సీ చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ టైంలోనే మెడిటేరియన్ సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అసలు మెడిటేరియన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ దృష్టిలో ఇది ప్రపంచానికి మధ్యలో ఉంది అనుకునేవారు, అందుకే దీనికి మెడిటేరియన్ సీ అనే పేరు వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ సివిలైజేషన్ కూడా ఈ చుట్టూనే ఉండేది, ఈ మెడిటేరియన్ సీ చుట్టూ ఉండేది చాలా సంవత్సరాల పాటు. తర్వాత తర్వాత నార్త్ సైడ్ కి పైకి సివిలైజేషన్ ఎక్స్టెండ్ అయింది. అండ్ ఈ ఐలాండ్ ఉంది చూసారా, ఇదే బ్రిటన్, అంటే బ్రిటిష్ వాళ్ళు అంటారు కదా. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ బ్రిటన్ ఉంది, ఇక్కడ ఇండియా ఉంది. ఇక్కడి నుంచి ఇండియాకి వచ్చి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తారని ఎవరన్నా కలగానే ఉంటారా? సో ఇది వన్ ఆఫ్ ద ఫ్యాసినేటింగ్ థింగ్. అసలు యాక్చువల్ గా ఇనిషియల్ గా అయితే ఆ, ఈ మెడిటేరియన్ సీ ద్వారానే రావాలి. అయితే మధ్యలో ఆ రూట్ కూడా కట్ అయిపోయింది. అయితే వాళ్ళు ఈ ఆఫ్రికాని 15వ శతాబ్దంలో ఆఫ్రికా చుట్టూ పడవ ప్రయాణం చేసుకుని వచ్చి ఇండియాలో ఫస్ట్ ట్రేడ్ కోసం వచ్చారు. తర్వాత వాళ్ళు ఆ ఇండియా కాలనైజ్ చేశారు. సో యా ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టెప్ రీజన్ అన్నాం కదా, ఈ ఈ పక్కన ఏంటంటే నార్వే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వైకింగ్స్ అనే ఒక పాపులేషన్ ఉంటారు. ఆ వాళ్ళు కూడా వాళ్ళు యూరోప్ లోకి వచ్చి రష్యాని ఇనిషియల్ గా వాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. రష్యా ఇదంతా పైనంతా రష్యా ఉంటది. యూరోప్, ఇంగ్లాండ్ ఇవన్నీ వీళ్ళ హిస్టరీతో కూడా చాలా ముడిపడి ఉంటుంది. సో ఈ జియోగ్రఫీ మనకి అర్థమైతే మనకి ఏ దేశం ఎందుకు అలా ఉంది అంటే ఇంకొంచెం డీటెయిల్ గా అర్థం అవుతుంది. సో యా ఇది బేసిక్ ఓవర్ వ్యూ ఇచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు వీలున్నప్పుడు, మీకు టైం ఉన్నప్పుడు కొంచెం టైం ఈ మ్యాప్స్తో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి మనకి మ్యాప్స్ బాగా అర్థం అయితే మనకి హిస్టరీ ఈజీగా అర్థం అవుతుంది. అంటే ఒక ప్రాపర్ పిక్చర్ అనేది వస్తుంది. మనం కరెక్ట్గా ఇమాజిన్ చేసుకోవడానికి ప్రాపర్ పిక్చర్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది. సో యా నెక్స్ట్ వీడియోలో మనం టైం మ్యాప్స్ని చూద్దాం. ఇప్పుడు మ్యాప్స్ని అర్థం చేసుకున్నాం, టైం మ్యాప్స్ని కూడా అర్థం చేసుకుందాం. సో యా బాయ్.